క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము ఆరాధన దేవుడు మనకు ఎంతగానో ప్రేమించి 2026 సంవత్సరం 4వ దినాన మనమందరిని ఇక్కడ చేర్చింది బట్టి ఆ దేవాది దేవునికి మనమందరము హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2025వ సంవత్సరం ముగించుకొని ఈ 2026వ సంవత్సరంలో దేవుడు తన కృపను చూపి ఏ రీతిగా మొదటి ఆదివారము చేసుకోవడానికి దేవుడు మన పట్ల ఎంతో దయ చూపి కనికరించి కాపాడాడు గనుక ఆయనకు మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ప్రభువుని తెలియజేస్తా ఉంటున్నాను. రైట్, మంచిది. మరి ఈ దినం కూడా ఒక చక్కటి వర్తమానం మనం వినబోతా ఉంటున్నాం. ఇక దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి నువ్వు దీవించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే, నీవు అన్నిందాలా ఆశీర్వదించబడాలంటే మొదటిగా నువ్వు ఏం చేయాలో మరి 3 విషయాలను ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ఈ 3 విషయాల్లో మీరు నేర్చుకుంటే 2026వ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉంటున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ వాక్యాన్ని వినాలని, ఈ వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని మీరు గడించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉంటున్నా. కాబట్టి 2026వ సంవత్సరంలో దేవుడు మనమును ఆరోగ్యంతో నింపాలని, కుటుంబాలను కాపాడాలని, మనమందరికి క్షేమము దయచేయాలని నేను ప్రభువుని ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటున్నా. కాబట్టి మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనము ఈ దినాన్ని నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని ఎవరు కూడా వృధాగా నిర్లక్ష్యంగా మీరు వినకూడదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉంటాను. చదువుకుందాం. కీర్తనల గ్రంథం, కీర్తనలు 37వ అధ్యాయం, 37వ అధ్యాయం, కీర్తనలు 37వ అధ్యాయములు 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ వాక్యంలోనే 3 విషయాలు దాగి ఉన్నాయి. ఈ 3 విషయాల్లో ఒకటిగా నేర్చుకుందాం. దేవుడు మనకు రాయించిన ఈ జీవ గ్రంథాన్ని, ఈ జీవ గ్రంథాన్ని మనం ఎవరైతే విశ్వసించి వింటారో, వాటిని పాటిస్తారో తప్పకుండా దేవుడు వారి కార్యాలను నెరవేరుస్తాడని బైబిల్ సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటిగా చేయవలసింది ఏంటంటే, మొదటి మాటగా మనం నేర్చుకుందాం ఏంటంటే, నీ మార్గములను ఎవరికి అప్పగించబడుతుంది? యెహోవాకు అప్పగించాడు. మొట్టమొదటి మాటగా మనం ఈ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా నీ మార్గములను అప్పగించాలా? నీ మార్గాలు దేవునికి అప్పగించాలా? నేను నా మార్గాలు ఏంటన్నా అని మీరు అడగవచ్చు. కానీ మనము నడిచే ప్రతి నడవడిక, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఆలోచన, ఏవైనా సరే మొదటిగా నీ మార్గాలు, నువ్వు వెళ్ళే ప్రతి మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలా? ఇప్పుడు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఇంట్లో ఒక రకంగా చెప్తారు, వీధిలోకి వెళ్ళిన తర్వాత మరొక రకంగా చేస్తూ ఉంటారు. మన పిల్లలు చూడండి, మన అంగడికి పంపించామనుకోండి, వాడు ఆ అంగడి కాడికి వెళ్తాడు, కొనుక్కుంటాడు, అలా తిరుగుతాడు, ఇంకొకసారికి వెళ్తాడు, ఇంకొక అంగడికి వెళ్తాడు, ఎన్నో మార్గాలు తిరిగి వచ్చి ఏరా ఆలస్యమైంది, ఎందుకు వచ్చావు, ఇంత ఆలస్యమైందంటే వాడేం చెప్తాడు తెలుసా? అంగడి దగ్గర చాలా మంది ఉన్నారు, అందుకే లేట్ అయిందమ్మా అంటాడు. అంటే వాడు మార్గాలు, ఎన్ని మార్గాలు తిరిగి వచ్చాడు, అలా తిరుగుతూ, ఇలా తిరుగుతూ. కానీ ఇక్కడికి వచ్చి చెప్పింది ఏంటంటే, అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి లేట్ అయిపోయింది అంటాడు. అదే మార్గాలను, నీ మార్గాలను యెహోవాకు అప్పగించుము. ఇప్పుడు చూడండి, చాలా మంది భక్తులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రొద్దుటూరుకు వెళ్ళేస్తానంటాడు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు.
ఏ మార్గంలో ఉంటాడో తెలియదు, ఎక్కడ ఏ విధంగా ఉంటాడో తెలియదు. అంటే అబద్ధాలు ఆడుతున్నాం. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు. ఈ రీతిగా మన మార్గాలను ఎవరికి ఇష్టం వచ్చిన వారు ఏం చేస్తున్నాం? నెరవేర్చుకుంటున్నాం. మన మార్గాలను మనకిష్టం వచ్చినట్లు మనం నెరవేర్చుకుంటున్నాం కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ మార్గములను నాకు అప్పగించు. ఎక్కడికి వెళ్తున్నా, ఏ సమయం ఉన్నా, నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో అది దేవునికి తెలియాలి. ఆయన ఆల్రెడీ చూస్తూ ఉంటాడు. కానీ నువ్వే ఏం చేస్తున్నావు? అబద్ధములు ఆడుతూ ఉన్నావు, నీవే మోసము చేస్తూ ఉంటున్నావు. అందుకే సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని చూస్తే 15వ అధ్యాయము 19వ వచనం చూస్తే అక్కడ ఒకరిని గురించి సెలవిస్తా ఉంటుంది. ఏంటంట? చదువు. సోమరి మార్గము ముళ్ళ కంచె. సోమరిపోతు అంటే తిండిపోతులు, సోమరిపోతులు చాలా మంది ఉన్నారు కదా. సోమరిపోతు అంటే చెప్పిన పని చేయకుండా వారికి ఇష్టమైనట్లు వెళ్ళిపోవడం. కాబట్టి వాడు సోమరిపోతు మార్గం ఎలాంటిది? ముళ్ళ కంచె లాంటిది కదండి. ముళ్ళ కంచెలా ఉంటుంది, చేయబెడితే వెంటనే కుచ్చుకునే రక్తం వస్తుంది. కాబట్టి సోమరితనము చేత వాడే ఏం చేసుకుంటున్నాడంటే గాయపరుచుకుంటున్నాడు. కాబట్టి సోమరితనము చేత ఉండు వారందరూ కూడా ముళ్ళ కంచెలా ఉంటారు. కాబట్టి ఈనాడు చాలా మంది మార్గాలు సరిగా లేవు, యథార్థత లేదు, నీతి లేదు, నియమము లేదు. కాబట్టి నీ మార్గాలను దేవునికి అప్పచెప్పుకోవాలి. 2026వ సంవత్సరంలో, 2025వ సంవత్సరంలో ఏమైనా తప్పుడు మార్గాలను తిరిగేవేమో, కానీ 2026వ సంవత్సరం ఉన్న కనీసం నీ యథార్థంగా మాట్లాడు, దేవునికి అప్పచెప్పుకో. ప్రభువా, నేను ఈ మార్గాలు వెళ్తున్నాను కాబట్టి నాకు సహాయము చేయము. దేవా, నేను వెళ్ళే మార్గంలో నాకు తోడుగా ఉండమని ఆయన అడుగు. అలా కాకుండా నీ ఇష్టమైనట్లు నువ్వు మార్గాలు తొలగిపోతూ పాపము చేస్తూ, నన్ను ఎందుకు దేవుడు దీవించలేదు, నన్ను ఎందుకు దేవుడు ఆశీర్వదించలేదని మళ్ళా నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ వేస్తా ఉంటున్నావు. కాబట్టి అది మంచిది కాదు. నీ మార్గాలను దేవునికి అప్పగించాలా. అందుకే ఇంకో మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఇక్కడ ఒక మాట చదువుకుంటే సామెతల గ్రంథంలోనే 23వ అధ్యాయము ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమడుగుతున్నాడు దేవుడు? మొదటిగా మనము ఏమి ఇవ్వాలని అడుగుతున్నాడు చూడండి. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములను నీ కనులకు ఇంపుగా ఉంటుంది. హల్లెలూయా. నిజంగా మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి తెలుసా? మీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా. నీ హృదయంలో చోటు ఇవ్వాలా. ఈ 2026వ సంవత్సరంలో దేవుని చోటు ఇవ్వు. ఆయన ద్వారమునంత తలుపునంత నిడిచుండి తడుతూ ఉన్నాడని ప్రకటన గ్రంథం సెలవిచ్చినట్లుగా నీవు ఆయనకు లోపలికి చేర్చుకోవాలి. ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. నీ మార్గములను ఆయనకు అప్పచెప్పాలా. నీవు చేసే ప్రతి పని ఆయనకు అప్పచెప్పుకోమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము. నువ్వు ఇస్తే ఏం చేస్తాడంట ఆయన? నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉంటాయి కదండి. మన మార్గం వెళ్తా ఉన్నప్పుడు ఏవేవో కనిపిస్తా ఉంటాయి, ఏవేవో మనం కనిపిస్తా ఉంటాయి కదా. అలా వెళ్తా ఉంటే, బజార్లో వెళ్తా ఉంటే అనేక మంది రోడ్డమ్మడి తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక డ్రెస్ వేసుకుంటారు, ఒకరొకరు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు, ఒక్కొక్కరు ఏవేవో పనులు చేస్తూ ఉంటారు రోడ్డమ్మడి వెళ్తూ ఉంటే. కాబట్టి ఇవి ఇంపైనవి కావు, అన్ని చూసేటన్ని కూడా చెడ్డవి. ఈ లోకం అనేది మాయలో పడిపోయి అనేక మంది చెడ్డ వాటిని చూడాలని ఆశపడుతూ ఉంటున్నారు.
ఎప్పుడు చూసినా వ్యర్థమైన వాటినే చూడాలని వారి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఏ లేచిన మొదలుకొని పాపపు వీడియోలు చూస్తూ పాప పనులు చేస్తూ నీ మార్గాలను చేరిపేసుకుంటున్నావు. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరంలో నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. ఆయన నీకు కనులకు వింపైనటి మంచి మార్గాలు నీకు తెలియజేస్తాడు. ఏది చెడ్డదో ఏది మంచిదో నీకు నేర్పిస్తాడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా వినాలి. కాబట్టి సోమరితనము చేత నీ మార్గాలను ముళ్ళ కంచెల్లా పాపము చేస్తూ పాపములో జీవిస్తే నువ్వు నశించి నరకానికి వెళ్తావు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. నేను నీకు సరైన మార్గాన్ని చూపిస్తాను, నెమ్మది కలిగే మార్గాన్ని చూపిస్తాను. నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను అంటున్నాడు. అది కీర్తనకారుడు ఇంకొక వాక్యాన్ని చూస్తే 32వ అధ్యాయము కీర్తనలు 32వ అధ్యాయము మొదటిగా నువ్వు ఏం చేయాలా? నీ హృదయాన్ని ఆయనకిస్తే ఆయన మార్గములు కనులకు ఇంపైనట్టుగా నీకు చూపిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు అంటున్నాడు చూద్దామా. 32వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదాన్ని. మొదటిగా నీవు దేవునికి నీ హృదయాన్ని ఇస్తే ఆయన ఏం చేస్తాడంట? నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం ఎంత చక్కగా మనకు వివరిస్తుందో మీరు అర్థం చేసుకోవాలా. మొదటిగా నీ మార్గములను ఆయనకు అప్పగించాలా, తర్వాత నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలా. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఉపదేశాన్ని ఇస్తాడు, ఆయన వాక్యాన్ని నీకు వివరిస్తాడు. ఉపదేశం అంటే చెప్పండి, చేయడం. ఇప్పుడు మన పిల్లలు చెప్తా ఉంటారు, నాయన స్కూల్కి వెళ్తా ఉన్నావు, చక్కగా వెళ్ళిపో, సైడ్ వెళ్ళిపో, వాహనాలు వస్తూ ఉంటాయి, జాగ్రత్త నాయన అని మనకి అనేకమైన మంచి మాటలు చెప్పి మనం ఏం చేస్తాం? పంపిస్తాం. కాబట్టి వాడు సరైన మార్గంలో వెళ్తే వాడు క్షేమకరంగా వెళ్ళి తిరిగి వస్తాడు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాటను ధిక్కరించి వాడి ఇష్టం వచ్చిన పెడిపోతే నడుస్తాడో వాడు యాక్సిడెంట్ అయిపోయి కాలు వచ్చి ఎరిగిపోతుంది. ఎందుకంటే తండ్రి ఉపదేశాన్ని తల్లి ఉపదేశాన్ని ఏం చేశాడు? పిడి చూడబెట్టాడు. దాన్ని అనుసరించకపోవడాన్ని బట్టి ఏమైపోయాడు? గాయమైపోయింది, దెబ్బలు తగిలాయి. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా నీ హృదయాన్ని ఇస్తే నేను నీకు ఉపదేశిస్తాను, నేను నీకు మంచి మాటలు చెప్తాను, మంచి మార్గంలో నేను నడిపించాలని నా ఆశ, నా కోరిక. కాబట్టి నీవు ముళ్ళ కంచెల్లోను ఎప్పుడు చూసినా బాధపడుతూ ఈ 2026 సంవత్సరం ఉండకూడదని దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, మొదటిగా నీ ఉపదేశాన్ని, దేవుని ఉపదేశాన్ని నువ్వు చక్కగా వింటే నీ మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా పాపం చేయవు, నువ్వెక్కడికి వెళ్ళినా చెడ్డవి చూడవు, నువ్వెక్కడికి వెళ్ళినా నీ కన్నులతో ఏవి కూడా అసహ్యమైనది చూడవు. కాబట్టి నువ్వు మొదటిగా ఏం చేయాలి తెలుసా? నీ మార్గములను ఆయనకు అప్పగించినప్పుడు, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించినప్పుడు, ఇదిగో ఆయన ఉపదేశాన్ని నీకు బోధించి ఏం చేస్తాడంట? నీకు ఉపదేశాన్ని బోధించి నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. కాబట్టి మనం నడిచే నడవడిక, మనం నడిచే మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు, చెప్తాడు. అయినా ఇది మార్గము, ఇది సత్యము, ఇది జీవము. ఆయన యేసు క్రీస్తు చెప్పే మాట, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవన్ అన్నాడు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో నా ఉపదేశాన్ని వినండి, నేను చెప్పిన మాటలు మీరు వినండి. అవి వింటే, అవి కనుక మీరు పాటిస్తే మీరు మంచి మార్గంలో నడుస్తారు. మీకు ఎలాంటి బాధలు ఉండవు, మీకు ఎలాంటి దుఃఖం ఉండదు, మీకు ఎలాంటి ఏవి కూడా మీకు గాయాలు కావు. కాబట్టి మొదటిగా నీవు నా మార్గాలను, నీ మార్గాలను అప్పగించు, తర్వాత నీ హృదయాన్ని అప్పగించు, తర్వాత నేను ఉపదేశించే ఉపదేశాన్ని నువ్వు వింటే
నీవు సరైన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే ద్వితీయోపదేశ కాండములో వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండములో నిజంగా నువ్వు గనక దేవునికి నీ మార్గాలను అప్పచెప్పితే ఆయన నిన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తాడో తెలుసా? నిన్ను ఏ విధంగా ఆయన కాపాడతాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము ఎంత చక్కగా మనకు తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. నిజంగా ఈ గ్రంథంలో ఉన్న మాటలు మీ హృదయంలో దాచుకుంటే, నీ మార్గాలు ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ దేవుడివి నువ్వు మార్గాలు అప్పగిస్తే, నీ హృదయాన్ని అప్పగిస్తే, ఈ 2026వ సంవత్సరంలో నిన్ను దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో చూడండి. 28వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొన్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీద మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో మీరు ఆయన ఉపదేశాన్ని గనక మీరు వింటే, నిజంగా ఆయన మాటలు గనక మీరు వింటే నీ మార్గాన్ని నీకు ఇంపుగా కనబడుతుంది. అంతేకాకుండా భూమి మీద జీవిస్తున్న మానవులందరికంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చించాలని, 2026వ సంవత్సరం నిన్ను ఆశీర్వదించాలని ఎంతగానో మా ద్వారా ఈ మాటలు వినిపిస్తా ఉంటున్నాడు. కాబట్టి నీ మార్గాలను ఆయనకు అప్పగించి, నీ మార్గాలను ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో, ఎప్పుడైతే నీ మార్గాలను ఆయనకు అప్పగిస్తావో, అప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడంటే, అందరికంటే ఈ భూమి మీద జీవిస్తున్న మానవుల అందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీ మార్గములన్నింటినీ కూడా ఆయనకు అప్పగించు. ఎప్పుడైతే నువ్వు ఆయనకు సరెండర్ అయిపోతావో, ఎప్పుడైతే ప్రభువా నేను చేసి పని మీద, నేను వెళ్ళే మార్గం మీద నేను దేవునికి చెప్పుకుంటావో, అప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను ఏం చేస్తాడో తెలుసా? మంచి మార్గంలో నడిపించి నిన్ను అత్యున్నతముగా, అందరికంటే గొప్పగా ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మరి రెండవ మాటను చదువుకుందాం, రెండవ మాట నేర్చుకుందాం. ఇంతవరకు మొదటి మార్గములను ఆయనకు అప్పగించమంది. ఇప్పుడు మరో రెండవ మాట ఏమాట అంటే చదువుకుందాం. అదే దావీదు గారు రాసిన కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మరలా చదువుకుందాం. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము. చాలు. రెండవ మాట ఏంటంటే, మొదటిదేమో నీ మార్గములను ఆయనకు అప్పగించాలా, రెండవది ఏంటి తెలుసా? నీవు ఆయనను నమ్ముకోవాలా. ఈనాడు చాలా మంది నమ్ముకుంటున్నారు, కానీ అది ఎలా నమ్ముకుంటున్నారో తెలిసే, వారికి ఏదో ఇష్టం వచ్చినప్పుడు, పండగ వచ్చినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు దేవుని నమ్ముకుంటారు. కానీ ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా చేస్తున్న పెద్ద తప్పేంటంటే ఇదే. వారు ప్రతిదీ కూడా దేవునికి యథార్థంగా జీవించుకోకుండా వారికి ఇష్టమైనట్లుగా వారి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కానీ దేవుని నమ్ముకునే విషయంలో కూడా ఏదో జ్వరం వస్తేనో, ఏదో అనారోగ్యం వస్తేనో, ఏదైనా లాభం ఉంటే దేవుడి దగ్గరకు వచ్చి నమ్ముకుంటున్నారు తప్ప వారు పూర్తిగా వారి హృదయాన్ని దేవునికి అప్పగించట్లేదు. కాబట్టి ఈనాడు భూలోకములో ఎక్కడ చూసినా దేవుని నమ్ముకోవడంలో
వారు ఎలా ఉన్నారో తెలుసా? కేవలము వారి పనులు జరగడానికే దేవుని నమ్ముకుంటున్నారు తప్ప దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకునట్లేదు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు ఎలా ఉన్నారో తెలుసా? కీర్తనలు 62వ అధ్యాయము చూడండి, దేవుని వాక్యం ఏమంటుందో. కీర్తనలు 62వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం ఒకసారి. జనులారా, చూడండి, ఇక్కడ బాగా స్పష్టంగా వినండి. జనులారా, ఎల్లప్పుడూ అప్పుడప్పుడు కాదు, అన్ని సమయములోనూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో జనులారా, మీరు అప్పుడప్పుడు మీకు వచ్చిన ద్రోగాలను బట్టి, మీకు వచ్చిన ఆనందాన్ని బట్టి నా సన్నిధికి వస్తున్నారేమో కాదు అంటుంది. జనులారా, మీరు అన్ని సమయంలో, కష్టములో గాని, బాధల్లో గాని, దుఃఖంలో గాని, సంతోషంలో గాని, ఏ సమయమైనా సరే అన్ని సమయములలో మీరేం చేయాలంట? ఆయనను నమ్మిక ఉంచండి. కాబట్టి మనమందరం కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. నువ్వు చేసే ప్రతి పనిలో, నువ్వు నడిచే ప్రతి మార్గాన్ని ఆయనకు అప్పగించి, ఎప్పుడైతే దేవుని గనక నీవు విశ్వసిస్తావు, దేవుని వాక్యాన్ని నువ్వు వింటావు, ఆయన ఉపదేశాన్ని నువ్వు విన్నప్పుడు నీకు అది మేలు చేస్తుంది, సరైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ప్రియమునందు ప్రియులారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే, మీరు అప్పుడప్పుడు కాదు నమ్ముకోవాల్సింది. జనులారా ఏమంటుంది వాక్యం? జనులారా, అన్ని సమయములోను ఆయనను నమ్ముకోండి. మీ కష్టాలు వచ్చి, బాధలు వస్తే కాదు, అన్ని సమయంలో ఆయన మీద ఆధారపడ్డాలి. ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలా? ఆయన మన హృదయాన్ని కుమ్మరించాలా. కాబట్టి మనం జాగ్రత్తగా వినాలని ప్రభు పెట్ట మీకు తెలియజేస్తాడు. కాబట్టి జనులారా, అన్ని సమయములను మీ మార్గములో ఆయనకు కాబట్టి దేవుని వాక్యం అంటుంది ఏంటంటే, జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధి మీ హృదయాన్ని కుమ్మరించండి. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే, ఈ 2026వ సంవత్సరంలో మన మార్గములను మొదటిగా ఆయనకు అప్పగించాలి. ఏ మార్గమును వెళ్తున్నామో అది చెడ్డదా మంచిదా మనకు తెలుసు. కాబట్టి మంచిదైతే డోంట్ వరీ. నువ్వు చెడ్డదారిలో ఉన్నావా? జాగ్రత్త. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ కుటుంబాన్ని దీవించాలంటే, నువ్వు చెడ్డ మార్గాన్ని ఎంచుకొనకోకుండా నీతి మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటుంది, జనులారా, అన్ని సమయములోనూ ఆయనను నమ్ముకోండి, ఆయన ఎదుట మీ హృదయాన్ని కుమ్మరించండి. కన్నీళ్ళ నుంచి ప్రార్థన చేయి. 2026 సంవత్సరంలో దేవుని వాగ్దానం చేత పట్టుకొని, ప్రభా, ఈ వాగ్దానం నాలో నెరవేరాలా. కాబట్టి ప్రభా, నా హృదయంలో దేవా నీ వాక్యముతో నింపు. ప్రభా, ఇంతవరకు ఏమైనా చెడ్డ పనులు చేశానేమో, ఇంతవరకు ఏమైనా నీకు కాని పనులు చేశానేమో, నన్ను మార్చయ్యా. నా జీవితాన్ని మార్చు. నా కుటుంబం ఆశీర్వదించబడాలా, నా పిల్లలు దీవించబడాలా, మా కుటుంబము హెచ్చించబడాలా అని నువ్వు కనుక కన్నీళ్లు విడిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, దేవుని పూర్తిగా నువ్వు సరెండర్ అయిపోవాలా, ఆయనకు లోబడాలా, ఆయన మాటలు నీవు విశ్వసించాలా. ఆయనకు నువ్వు ఎప్పుడైతే నీ మార్గాలు తెలియజేసి నీ హృదయంలో చోటిస్తే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుని దగ్గరికి ఏ విధంగా వస్తున్నామో, మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ సూటిగా మాట్లాడుతాం. చదువుదాం. 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవుని దగ్గరికి వచ్చేవాడు ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఏం కావాలంట? నువ్వు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం.
దేవుని ఎందుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడు అని నమ్మవలెను కదా. హల్లెలూయా. నువ్వు ఎందుకు వస్తున్నావు ప్రార్థనకు, నువ్వు ఎందుకు వస్తున్నావు మందిరానికంటే నువ్వు ఆయన ఉన్నాడని తెలుసు నీకు, కానీ నువ్వు నమ్మట్లేదు. నువ్వు పూర్తిగా ఆయనకు సరెండర్ కావట్లేదు. నువ్వు ఖచ్చితంగా ఆయనను నమ్ముకోవాలా. నీ పనుల భారం ఆయన మీద వేయాలా. అంతేకాకుండా నువ్వు అన్ని కూడా ఆయనకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి వాడందరూ ఏం చేయాలంటే ఆయన ఉన్నాడని మనసారా ఆయనను వెతకాల. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని ఆయనను మనసారా వెతకాల. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి నేను ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి 2026 సంవత్సరంలో నీ బ్రతుకు మార్చుకొని 2026 సంవత్సరం నీ కుటుంబం హెచ్చించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే ఈ మాటలు విను, ఈ వాక్యాన్ని విను. ఈ వాక్యము నీ హృదయంలో దాచుకుంటే, ఈ ఉపదేశాన్ని నీవు కనుక భద్రంగా కాపాడుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 2026 సంవత్సరం నిన్ను ఉన్నతంగా అత్యున్నతముగా అందరికంటే భూజనుల కంటే నిన్ను హెచ్చిస్తానని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇది నమ్మావా? నమ్మితే విశ్వాసం ఉంచితే గనక దేవుడు ఖచ్చితంగా నీ మార్గాలను సరళము చేస్తాడు. కాబట్టి మొదటిగా దేవుడు ఉన్నాడని నువ్వు మందిరానికి వస్తున్నావు, మంచిదే. అయితే నువ్వేం చేయాలో తెలుసుగా, ఆయన ఉపదేశాన్ని విని ఆయన మార్గంలో నువ్వు నడిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. మొదటిగా ఆయన నమ్మిన వాడు ఏం చేయాలంటే అన్ని సమయంలో ఆయన నమ్మాలి. తర్వాత దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని ఆయనను మనసారా వెతకాలంటుంది. అందుకే సామెతల గ్రంథం ఒక వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతుంది. 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం, ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలును ప్రాప్తిస్తును. ఉపదేశము సావధానముగా వినువానికి మేలు ప్రాప్తిస్తాడు. కాబట్టి నమ్ముకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యం అంటుంది ఉపదేశాన్ని నువ్వేం చేయాలి? సావధానంగా వినాలా. నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వింటావో నీకు మేలు ప్రాప్తిస్తాడు. నువ్వు ధన్యునివి. ఈనాడ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుని మాట ఏంటి తెలుసా? నువ్వు గనక నీ హృదయంలో ఈ వాక్యాన్ని గనక ఉంచుకొని 2026 సంవత్సరం అంతా జీవిస్తే, నీ మార్గాలను అప్పగిస్తే, నువ్వు గనక దేవుని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మేలులతో తృప్తిపరచబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని మేలుల చేత నువ్వు తృప్తిపరచబడతావు. నీ కుటుంబంలో ఏమాత్రము కలిమి ఉండదు. నీ కుటుంబంలో ఎప్పుడు అన్నాము చేత బాధపడవు. కష్టాలు నీ కుటుంబంలో ఉండవు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యాన్ని విన్నావు, దేవుని మార్గంలో ఉన్నావు, యథార్థంగా నడుచుకుంటున్నావు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావు. కనుక దేవుడు నిన్ను అత్యున్నతమైన మేలుల చేత ఈ 2026వ సంవత్సరములో దేవుడు నిన్ను దీవించబోతా ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మొదటిగా నీ మార్గములన్నీ ఆయనకు అప్పగించుకో. తర్వాత ఆయనను నువ్వు నమ్ముకోమని వాక్యం సెలవిస్తా ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి వాడందరూ ఎవరైనా సరే వారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే ఆయన ఉన్నాడని నువ్వు విశ్వసించాలని ప్రభు బిడ్డ మీకు తెలియజేస్తా ఉంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్యం ఉన్నది అని మనం విశ్వసించాలని ప్రభు బిడ్డ తెలియజేస్తున్నాం. అందుకే యాకోబు గురించి అబ్రహాము గురించి మనం తెలుసుకుంటే, అబ్రహాము గారు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం అంటది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, దేవుని విశ్వసిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను అత్యున్నతముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంచెలంచెలుగా నిన్ను దేవుడు
గొప్పగా కాపాడుతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మీరు వింటున్న ప్రజలారా, మీరందరూ విశ్వసించండి. దేవుని వాక్యాన్ని మీరు ఏమాత్రం పిడిచోని పెట్టుకోకుండా దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తే, దేవుని గనక మాటలు మీరు వింటే, ఆయన గనక మీరు నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరొక మాట చదువుకుందాం. ఇప్పటికి 2 అయిపోయాయి. 3వది లాస్ట్ చివరిది చెప్పుకొని ముగించుకుందాం. అదే కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనం. మొదటిగా మన మార్గములను ఆయనకు అప్పగించాలా, తర్వాత ఆయనను నమ్ముకోవాలా. 3వది ఆయన నీ కార్యములను నెరవేర్చును. హల్లెలూయా. కాబట్టి 3వ మాట, నీ కార్యాలు నెరవేరాలంటే నువ్వేం చేయాలంట? మొదటిగా నీ మార్గాలను ఆయనకు అప్పగించాలా, 2వది ఆయన పూర్తిగా నమ్ముకోవాలా, 3వదిగా ఆయన నీ కార్యాలను నెరవేర్చబోతా ఉంటున్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవునికి గనక నీవు ఇవన్నీ చేస్తే నీ కార్యాలు సఫలమైతాయి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ కుటుంబం ఎలా ఉండాలనుకుంటున్నావో, నీవు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నావో, ఇవన్నీ కూడా నెరవేరాలంటే నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? నీవు ఖచ్చితంగా ఈ యొక్క కీర్తనలు 37వ అధ్యాయం 5వ వచనాన్ని నీ జీవితంలో గనక నెరవేర్చుకుంటే నీకు మేలు జరుగుతుంది. దేవుడు నిన్ను అన్ని విధాలు ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంట? మొదటిగా ఆయనకు నీ కార్యాలను చెప్పినప్పుడు ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద చూసినప్పుడు కూడా ఎవరు కూడా మన కార్యాలు నెరవేర్చలేరు. అందుకే విలాప వాక్యములు 3వ అధ్యాయం 7వ వచనం, ప్రభు సెలవు లేనిది ఎవడును మాట ఇచ్చి నెరవేర్చలేరు. ఆయన చిత్తము లేనిది మాట ఇచ్చి ఎవరు కూడా నెరవేర్చలేరు ఈ భూమి మీద. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఇదిగో ఈ భూమి మీద అందరూ కూడా మనమును మోసపుచ్చేవారే. మాట ఇస్తారు, మడమ తిప్పుతారు. అంటే ఇస్తాములే అంటారు, మరలా దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వలేని పరిస్థితి. కానీ ఈ భూమి మీద మనుషులను మీరు నమ్ముకుంటే, మనుషులు గనక మీరు ఆశ్రయిస్తే నిజంగా మీకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదము రాదు. నువ్వు కనుక దేవుని నమ్ముకుంటే, దేవునికి నీ హృదయాన్ని ఇస్తే, దేవునికి నీ ఎప్పుడైతే నీవు ఆయనను హృదయంలో ఉంచుకుంటావో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నీ కార్యములన్నీ నెరవేరుతాయి. ఎప్పుడు? సామెతల గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. మన హృదయంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అది కొనాలి, ఇల్లు వేయాలి, ఇల్లు పిల్లలకు పెళ్లి చేయాలా, ఇలాగ రకరకాలమైన ఆలోచనలు ఉంటాయి కదండి. ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు చేసి ఉంటాం. వ్యాపారాలు చేయాలని, ఇంకా వాహనాలు తెచ్చుకోవాలని, ఇలాగ అనేకమైనటి మనము 2026 సంవత్సరంలో నేను ఇది చెయ్యాలా అని నువ్వు అనుకుని ఉంటావు. కానీ అవి నెరవేరుతాయా? నువ్వు అనుకున్నంత మాత్రం నెరవేరుస్తాయా? ఇక్కడ వాక్యం అంటుంది, ప్రభు సెలవు లేనిది మాటలు ఎవరు కూడా నెరవేర్చేవారు లేరు. కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది, ఏంటో చదువు ఒకసారి. 19వ అధ్యాయము సామెతల గ్రంథం 19:21. నరుని హృదయము ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆలోచనలు రాత్రి పడుకుంటే అమ్మో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. నేను ఉదయాన్నే లేచి ఈ పని చేయాలి, అది చేయాలి, ఇలా ఉండాలనుకుంటావు. కానీ ఉదయాన్ని లేవగానే తారుమారైపోతుంది. నువ్వు అనుకునేది ఏమీ చేయలేవు. నువ్వు అనుకునేది ఏది కూడా నువ్వు సాధించలేవు. ఇక్కడ వాక్యం అనేది ఏంటంటే ఏమంటుంది వాక్యము? నరుని హృదయ ఆలోచనలు అనేకమైన ఉంటాయా? నీ తీర్మానాలు కాదు, యెహోవా తీర్మానాలే స్థిరము. అవే జరుగుతాయి. అవి తప్ప నువ్వు అనుకునేటి ఏవి జరగవు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, నువ్వు ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నావో అది దేవునికి చెప్పుకో. ప్రభువా, ఇది నేను చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన సెలవిస్తే ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు. ఆయన మార్గంలో నువ్వు పెడితే, ఆయన వాక్యాన్ని నువ్వు వింటే, ఆయన మార్గంలో నువ్వు గనక జీవిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ఏదైతే తలస్తున్నావో దాన్ని ఖచ్చితంగా
నెరవేర్చగల దేవుడు నా దేవుడు అంటున్నాడు. కాబట్టి 2026వ సంవత్సరంలో దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్న మాట అంటే, మొదటిగా నీ మార్గమును ఆయనకు అప్పగించు. తర్వాత ఆయనను పూర్తిగా నమ్ముకో. పై నమ్ముకోకు, పూర్తిగా నమ్ముకో. తర్వాత ఆయన నీ కార్యములను సఫలము చేస్తాడు. ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. కాబట్టి ఇది విశ్వసించు. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు నిన్ను అత్యున్నతముగా కాపాడాలని, అత్యున్నతముగా నిన్ను హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి నీవు గనక నీ మార్గములు ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు అనుకున్న ఆలోచనలు ఏవైనా సరే అవి నెరవేరాలంటే ఆయనకు మాత్రమే సాధ్యం. కాబట్టి ఆయన గనక విశ్వసిస్తే, ఆయన గనక నువ్వు నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన నిన్ను నీ మార్గాలను సరళం చేస్తాడు. చూద్దాం, అదే 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉపదేశములు సఫలమగును. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ఏం చేయాలంట? నీ పనులు అంటే నువ్వు చేసే ప్రతి కార్యం, ఉదయాన్నే లేచినది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నీ కార్యాలన్నీ ఏం చేయాలా? ఆయనకు అప్పచెప్పాలా. కాబట్టి ఏముంటుంది వాక్యము? నీ కార్యములు, అప్పుడు నీ ఉద్దేశములు, నీ కార్యములన్నీ ఆయనకు అప్పగించినప్పుడు నీ ఉపదేశములు సఫలమైతాయి. నువ్వు అనుకున్న ఆలోచనలు నెరవేరుతాయి. కాబట్టి నీ కార్యాలన్నీ కూడా ఆయనకు చెప్పుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని ఆయనకు చెప్పుకో. ప్రభువా, నేను ఉదయాన్నే పని బాటలు వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి నాకు తోడుగా ఉండు నాయన. వ్యర్థమైనట్టు చూడకోకుండా, మోసము అబద్ధములు ఆడుకోకుండా దేవా నన్ను ఆదరించి ప్రభువా అని ఆయనకు నువ్వు గనక ఒప్పుకుంటే, ఆయన గినక నువ్వు ఆలోచన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఏమంటుంది? నీ పనుల భారం అంటే యెహోవా నీ కార్యములన్నీ ఆయనకు అప్పగించినప్పుడు నీ ఉపదేశము సఫలమగుతుంది. నువ్వు కోరుకున్నది జరుగుతుంది. కాబట్టి నిన్ను నీవు ఏవైతే ఉదయం నైట్ అంతా పండుకొని ఏవైతే ఆలోచన చేశావో ఆ ఆలోచనలు సఫలము కావాలంటే, నీ కోరికలు నెరవేరాలంటే మొదటిగా ఆయన చెప్తున్నమాట, యెహోవాకు నీ భారం, నీ పనిలో భారం ఏదైనా సరే, నీకు ఏదైతే కష్టంగా ఉందో, ఏదైతే బాధగా ఉందో, ఏదైతే దుఃఖంగా ఉందో ఆ భారమంతా యెహోవా మీద మోపు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తానంటున్నాడు. కాబట్టి 2025వ సంవత్సరంలో ఏమైనా భారము చేత, కష్టాల చేత కుటుంబం అంతా కన్నీళ్లు విడిచిందేమో, భార్య పిల్లలందరూ ఏడ్చుకున్నారేమో, తినక జీవించారేమో, అప్పుల పాలైపోయారేమో, ఇల్లు కట్టుకోలేకపోయారేమో, ఏవైనా సరే నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నీ పని భారమంతా ఆయన మీద ఉంచితే ఆయన నీ పనులన్నీ కూడా, నీ ఉపదేశాలన్నీ కూడా సఫలము చేయబోతా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరంలో నీ మార్గములను మొదటిగా ఆయనకు అప్పగించుకో. దేవుణ్ణి పూర్తిగా నమ్ము. ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకో. తర్వాత నీ కార్యములన్నిటినీ ఆయనకు చెప్పుకో. ఆయన నెరవేరుస్తాడు. ఇంకొక మాట చదువుకుందాం. ఇంకొక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏం చేయాలంట? మొదటిగా నీ కార్యాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పుకొని నువ్వేం చేయాలి తెలుసా? కుటుంబం అంతా కూడా మోకరించాలి. కుటుంబం అంతా మోకరించి ఎప్పుడైతే నువ్వు ప్రభువుని అడుగుతావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూద్దాం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. దేనిని గురించి నువ్వు చింతపడకుడి, గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపాలు దేవునికి తెలియజేసుకో.
నువ్వు దేని గురించి చింతపడకు, దేని గురించి బాధపడకు. నీ కార్యాలన్నీ ఆయనకు చెప్పుకో. నువ్వు ఎప్పుడైతే ఆయనకు చెప్పుకుంటావో ఆయన నీ కార్యాలు నెరవేరుస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంట? మోకరించి, కుటుంబములందరూ మోకరించి ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేయి. ఈ సంవత్సరం స్టార్ట్ చేయి. ఈ కుటుంబ ప్రార్థన చేసి ప్రభువుని అడుగు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడైతే ఆయన అడుగుతారో అప్పుడు ఆయన ఈ కార్యాలని సఫలం చేస్తాడు. మన చదువు, దేనిని గూర్చి నువ్వు చింతపడకు, కానీ ప్రతి విషయంలో ఆయన ఉన్నాడని ప్రార్థన విజ్ఞాపనలు చేయి. కృతజ్ఞత పూర్వకముగా నీ విన్నపాలు ఏవైతే నువ్వు తలంచావో, ఏవైతే నువ్వు ఆశిస్తా ఉన్నావో వాటిని దేవునికి తెలియజేయి. అప్పుడు ఆయన సమస్తకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయ తలంపులన్నీ కూడా కావలి ఉంచును. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యము మాట్లాడుతున్న మాట మీ హృదయంలోకి ఉండాలని, మీ హృదయంలో దాచుకోవాలని, మీ హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలని మీకు తెలియజేస్తున్న మాట. ఇవి కేవలం విని విడిచిపెట్టకండి. ఇవి విని విడిచిపెడితే మీ ప్రయోజనం లేదు. మీ హృదయంలో వాటిని దాచుకోవాలా. మీ హృదయంలో వాటిని పెట్టుకుంటే మీ మార్గం వెళ్ళేటప్పుడు వాటిని గనక మీరు ధ్యానిస్తే, దానిని తెచ్చుకుంటే మీరు చుట్టూ మార్గానికి వెళ్ళాలి. దేవుని గనక నువ్వు నమ్ముకొని ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు నీకు ఎలాంటి కష్టాలు రావు, ఎలాంటి బాధలు రావు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? మొదటిగా నీ మార్గములను ఆయనకు అప్పచెప్పు. తర్వాత నీ మార్గాలకు అప్పచెప్పిన తర్వాత నువ్వు ఆయనను నమ్ముకో. అంతేకాకుండా నమ్ముకోవడం కాకుండా ఇక నుంచి నువ్వు చేసే ప్రతి పని, ఏ కార్యమైనా సరే నువ్వు దిగులు పడకుండా, చింతపడకోకుండా ఈ యొక్క పనుల భారమన్నీ కూడా ఆయన మీద మోపం. అప్పుడు ఆయన నీ కార్యాలను నెరవేరుస్తాడు. చూద్దాం, ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం. నిజంగా ఇది మీ హృదయంలో భద్రపరచుకోండి. తప్పకుండా దేవుడు 2026వ సంవత్సరములు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి అందరికంటే, భూజనుల కంటే నిన్ను హెచ్చిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. కాబట్టి నువ్వు గనక ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో దేవునితో నువ్వు మొదటిగా ఏం చేయాలా? సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది, అలాగునే నీకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. మొదటిగా నువ్వు చేయవలసింది దేవునితో నువ్వు సహవాసము చెయ్యాలా. నీ మనసులో ఆయన వాక్యం ఉండాలా. నీ నిర్ణయాలు నెరవేర్చువాడు ఆయన గనక ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ మీద ఉదయిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నిన్ను స్థిరపరచబడును. నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నువ్వు ఏ మార్గములో ఉంటావో ఆ మార్గములో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు. కాబట్టి యోబు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఆయనతో సహవాసం చేయి. నువ్వు కనుక ఆయనతో సహవాసం చేస్తే కదండి, నాడు సహవాసాలు చాలా చేస్తా ఉంటారు. స్నేహితులని, ఫ్రెండ్స్ అని కదండి. ఇదిగో మంచివాడు చెడ్డవానితో సహవాసం చేసినప్పుడు మంచివాడు మంచివానిగా మార్చలేడు, చెడ్డవానిగా మారిపోతాడు. అదే నువ్వు విశ్వాసిగా ఉంటే అవిశ్వాసితో నువ్వు స్నేహం చేయకూడదు. కాబట్టి స్నేహము, సహవాసం, ఎవరితో సహవాసములు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఎవరితో సహవాసములు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఆదివారం వచ్చే దేవుని సహవాసములు ఉన్నామా? దేవుని మందిరానికి వెళ్ళాలని ఆలోచన ఉందా?
లేదా ఫ్రెండ్స్ తో తిరుగుతూ తిని త్రాగుచు సినిమాలు, షికార్లు, పార్కులని విచ్చలవిడిగా అనేకమైన పాపాలు చేస్తున్నావు. వద్దు. ఈ 2026 సంవత్సరం నీ మార్గములు ఆయనకు అప్పగించు. ఆయనకు అప్పగిస్తే ఆయన చూసి నిన్ను ఆదుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను అన్ని వేళలా పోషించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యోబు గారు అంటున్నారు, యోబు పలుకుతున్న మాట ఏంటంటే, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానం కలుగుతుంది బిడ్డ. నువ్వు సమాధానంగా ఉంటావు. ఎంత మాత్రం టెన్షన్ లేకుండా జీవిస్తావు, ఎంత మాత్రం భయం లేకుండా జీవిస్తావు. నీ కుటుంబంలో శాంతి, సమాధానం ఉంటుంది. అలాగునే నీకు మేలు కలుగుతుంది. నీకు మేలు కలగా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం అన్ని విధాలా పోషించబడాలా. ఈ 2026 సంవత్సరంలో దేవుడు అత్యధికముగా నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని నా ద్వారా తెలియజేస్తున్న మాట. కాబట్టి నువ్వు అనాలోచనగా వినుకోకుండా దేవుని మాటలు విను. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు మేలు చేస్తాడు. 28వ వచనం, మరియు నీవు దేనినైనను యోచన చేసిన ఎడల అది నీకు స్థిరపరచబడును. నీ మార్గములను ఆయన నీ మార్గములను వెలుగు ప్రకాశింపజేస్తాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభువునందు బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు గనక ఈ 2026వ సంవత్సరంలో మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నేను దీవిస్తాడు. నువ్వు చేసే పని ఏంటంటే తెలుసా? మొదటిగా నీ మార్గములను ఆయనకు అప్పగించుకో, ఆయనను నమ్ముకో. ఆయన నిన్నేం చేస్తాడు? నీ కార్యాలన్నీ కూడా సఫలము చేస్తాడు. నిన్ను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఈ 2026వ సంవత్సరంలో అత్యున్నతముగా దేవుడు నీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. దేవుడు నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషముతో నింపును గాక. దేవుడు నీ కుటుంబాన్ని నూరంతలు ఫలింపచేయును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు నీ హృదయములో ఫలింపచేయును గాక. భాగ్యం మనకు